పరమందున్న తండ్రి అయిన దేవుని మహిమర్థమై మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నీతి నివసించే రాబో లోకము అను మన ఛానల్ను వీక్షిస్తున్నటువంటి వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈ ఛానల్ ద్వారాగా అనేక సత్యాలను క్లుప్తంగా సవివరంగా మీకు తెలియజేయాలని, అందులో భాగంగా మొదటిగా మనం పునరుద్ధానానికి వచ్చినటువంటి పరిపూర్ణమైన అవగాహన సంపాదించుకుంటానికి పునరుత్థానానికి వచ్చినటువంటి ఈ అంశాన్ని ప్రారంభించామని. పునరుత్థానం అంటే యేసుక్రీస్తు చనిపోయి సమాధించే విధంగా తిరిగి లేచాడో మనుషులైన వారందరూ చనిపోయి సమాధించి తిరగటమే పునరుత్థానం అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుని ఉన్నాము. ఈ సత్యానికి భిన్నగా చనిపోయిన మనిషి పరలోకం వెళ్తాడను, చనిపోయిన మనిషి మరో చోట జీవిస్తాడని చెప్పటము వాక్యానుసారము కాదు అని మనం చెప్పడానికి బైబిల్లోని వాక్యాలని మనం ఉపయోగించుకొని ఆ సత్యాన్ని వివరించడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకని చనిపోయిన మనిషి మరో చోట ఉంటాడు అని వీళ్ళు బోధిస్తున్నారో ఆ విషయాలు ఏంటో మనం ఈనాటి దినాన్ని మనం తెలుసుకుందాము. చనిపోయిన మనిషి పాతాళంలోనో పరదేశంలోనో ఉంటారని నమ్ముతున్నారు. అయితే ఈ పాతాళం అంటే ఏంటో, పరదేశం అంటే ఏంటో, వాటి యొక్క అర్థాలు ఏంటో మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. నేటి దినాన ఆ పాతాళం గురించి, పరదేశం గురించినటువంటి పరిపూర్ణ అవగాహన మనం సంపాదించుకోవాలంటే దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ నేటి దినాన మనము పరదేశం గురించినటువంటి కొన్ని అంశాలను మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాము. అసలు ఈ పరదేశు అనే పదము బైబిల్లో ఎన్ని చోట్ల ఉంది ఎక్కడ అని మనం ఆలోచించినట్లయితే, ఈ పరదేశి అనే పదము బైబిల్ గ్రంథంలో 3 చోట్ల రాయబడి ఉంది. ఒకటి లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలోను, అలాగే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలోను, అలాగే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలోను రాయబడి ఉంది. ఇంకా మరో చోట ఉందేమో, మీరు బైబిల్ తెలిస్తే కనుక కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అయితే ఈ 3 చోట్ల మనకి పరదేశం గురించినటువంటి సందర్భాలు మనకు కనపడుతున్నాయి. అయితే ఈ పరదేశం అంటే ఏంటో, మనం దాని యొక్క అర్థం ఏంటో, దాని యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ వచనాలని మనం వివరంగా తెలుసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయబోతున్నామంటే, ఈ పరదేశం అంటే ఏంటనే దాన్ని నేర్చుకోవడం కొరకు ఈ 3 సందర్భాలను, లేదా పరదేశం రాయబడిన ఈ 3 వచనాలను ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్కసారిగా మనం వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మొదటగా మనము లూకాసు సువార్త 23వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ పరదేశం అనే పదాన్ని ఏ ఉద్దేశంతో రాశారు, అక్కడ ఏ సందర్భంలో ఆ పరదేశం అనే పదం ఉపయోగించారు అనేది మనం చూడటం కొరకు ప్రయత్నం చేద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో పరదేశం ఉంది. అయితే ఆ పదం మనకు అర్థం కావాలంటే లూకాసు సువార్త 23వ అధ్యాయం 39 నుంచి ఆ సందర్భాన్ని మనం స్టడీ చేయాలి. సందర్భం ఏముందో మనం చూస్తున్నాము. లూకాసు సువార్త 23వ అధ్యాయం 39 నుంచి, వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన్ను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండో వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. సో కాబట్టి ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు, సిలువలో దొంగ తాను దొంగగా, యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా గుర్తించి, యేసుక్రీస్తు తన రాజ్యంలోనికి వచ్చినప్పుడు తన జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు తన రాజ్యంలోనికి వచ్చినప్పుడు తన జ్ఞాపకం చేసుకోమంటే యేసు చెప్తున్నాడంటే, నేడు నేను నీతో చెప్తున్నాను, నాతో కూడా పరదేశంలో నువ్వు ఉండు అని నిశ్చయంగా నీతో చెప్తున్నాను అన్నాడు. నేను చెప్పే సంగతి ఏంటంటే,
నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు. నేడు నేను నీకు చెప్పే సంగతే, నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు అనే సంగతిని యేసుక్రీస్తు వారు ఆ దొంగకి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చినప్పుడు తన జ్ఞాపకం చేసుకోమని ఆ శిలువలో దొంగ అడగటము, యేసుక్రీస్తు దాన్ని అంగీకరించి నిజంగా నేడు నీకు మాటిస్తున్నాను, నిశ్చయంగా నువ్వు నాతో పాటు ఉంటావు అని యేసుక్రీస్తు మాటించినట్టుగా మనకు కనపడుతుంటుంది. కాదు నేడు అంటే నేడే, ఆ రోజే అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు చనిపోయి సమాధిలో 3 దినాలు 3 రాత్రింబగళ్ళు ఉన్నట్టుగా గ్రంథం బోధిస్తుంది. మరి యేసుక్రీస్తు సమాధిలో 3 రాత్రింబగళ్ళు ఉన్నాడని, 3వ దినాన తిరిగి లేచాడని సువార్త ప్రకటిస్తున్నాం మనము. అదే రోజున పరదేశంలోకి ఎలాగెళ్తాడు, పరదేశంలోనికి ఈ దొంగను ఎలాగ తీసుకుని వెళ్తాడు అనేది మనం ఆలోచించాలి. అసలు దొంగోడు అడిగింది, ఆ దొంగ సిల్లో ఉన్న దొంగ అడిగింది, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడా, ఈరోజే నన్ను పరదేశం తీసుకొని వెళ్ళమన్నాడా? కాబట్టి ఈ దొంగవానికి యేసుక్రీస్తు మరలా తిరిగి వస్తాడు అనే సంగతే అర్థమైంది కనుకనే నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. యేసుక్రీస్తు కూడా నేడు నీకు మాటిస్తున్నాను, నిశ్చయంగా నువ్వు నాతో పాటు ఉంటావు అన్నాడు. కాబట్టి పరదేశం అంటే ఏంటనేది మనము మరో చోట చూసినప్పుడు, అంటే దాని గురించిన పూర్తి వివరణ మనం మాట్లాడుకుందాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే, జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలను భుజింపనిత్తును అంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఈ లోకాన్ని, లోకాసులను జయిస్తారో, పాపాన్ని జయిస్తారో, బలహీనతలను జయిస్తారో వారికి జీవవృక్ష ఫలాలు తినేస్తానని, పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు తినేస్తానని గ్రంథం మరో చోట చెప్తుంది. కాబట్టి పరదేశంలో జీవవృక్ష ఫలాలు ఉంటాయంటే, పరదేశం అనేది వేరే లోకమా, జీవవృక్ష ఫలాలు వేరే లోకంలో ఉంటాయా, ఈ లోకంలోనే ఉంటాయా అనేది మనం గ్రంథాన్ని ఆలోచిస్తే జీవవృక్ష ఫలాలని మనము ఏదైనా తోటలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పే సంగతి ఏంటంటే, జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు తినిస్తాను అని చెప్పడంలో, భుజింపనిత్తునని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఆజ్ఞను అతిక్రమించి జీవవృక్ష ఫలాలు తినే అవకాశాన్ని కోల్పోయినటువంటి ఆదాను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని ఆజ్ఞ అతిక్రమించినటువంటి ఆదామును జీవవృక్ష ఫలాలు తినకుండా దేవుడు ఆదాముని ఏదైనా తోట నుంచి గెంటేశాడు. ఒకసారి ఆ మాట చూద్దాం మనం. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆదికాండము 3వ అధ్యాయం 22వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్య చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని నిరంతరము జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేని తోటల నుండి అతని పంపివేశాను. సో కాబట్టి ఆజ్ఞ అతిక్రమించినటువంటి ఆదాము జీవవృక్ష ఫలాలు తిననీయకుండా చేసినటువంటి దేవుడు ఆజ్ఞని అనుసరిస్తూ లోకాన్ని జయించిన వానికి జీవవృక్ష ఫలాలు తిననిస్తాను అంటున్నాడు. సో కాబట్టి జీవవృక్ష ఫలాలు ఉన్న చోటునే పరదేశు అనే సంగతిని మనకి బైబిల్లో బోధిస్తుంది. ప్రకటన గ్రంథంలో విశేషంగా ప్రకటన గ్రంథం చదివేవారు వినివారు కూడా ధన్యులు అనే సంగతిని మనం మొదటి అధ్యాయంలో చూస్తుంటాము. 2వ అధ్యాయంలో మాట్లాడుతూ జయించు వానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలను భుజింపనెత్తును అన్నాడు. కాబట్టి మనం బైబిల్ దాటి మాట్లాడలేదు, బైబిల్లోని విషయమే మాట్లాడుతున్నాము. మరి పరదేశంలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, జయించే వానికి వాటిని తినేస్తానని పక్క వాక్యం బోధిస్తుండగా, ఆ జీవవృక్ష ఫలం ఉన్న చోటే పరదేశం అని బైబిల్ బోధిస్తుండగా 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించునని రాయబడి ఉంది. దేవుడు సృజించింది భూమి ఆకాశంలో కానీ పాతాళ లోకము, పరదేశం అనే లోకాలని దేవుడు చేయలేదు అని మనం గ్రంథాన్ని యొక్క వెలుగులో మనం చూడవచ్చు. కాబట్టి దేవుడు చేయనటువంటి ఆ పాతాళం అనే లోకము, పరదేశం లోకాలు లేవని,
అక్కడ చనిపోయిన మనుషులు ఉంటారని బోధించటం అబద్ధం అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇకపోతే రెండో సందర్భంలో అపొస్తలుడైన పౌలు ఈ కొరింథీ రాసిన రెండో పత్రిక 12:3 కూడా ఈ సందర్భం గురించి మాట్లాడతాడు. పరదేశినటువంటి మాట అక్కడ కూడా వస్తుంది. ఆ మాట యొక్క ఉద్దేశం ఏంటో మనం వచ్చే తరగతిలో మాట్లాడుకుందాం.